వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఇప్పుడు మనం సకినాలు చేస్తున్నాం. దానికోసం ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బియ్యం. అవును, బియ్యాన్ని ఒక 3 గంటలు నీళ్లు పోసి నానబెట్టాలి. ఆ తర్వాత మెత్తగా పిండి పట్టుకోవాలి. ఆ బియ్యం పిండిలో ఓమ, నువ్వులు, ఉప్పు వేసి కలుపుకోవాలి. మరి నేను కొలత చెప్తా, ఒకసారి చూడండి. ఇది 2 కిలోల బియ్యం పిండి. దీనికోసం 1 కిలో బియ్యం పిండికి 2 స్పూన్లు ఓమ, 2 స్పూన్లు ఉప్పు వేయాలి. అంటే నేను 2 కిలోల బియ్యం పిండికి ఎంత వేసిన, 4 స్పూన్లు ఓమ, 4 స్పూన్లు ఉప్పు వేసిన అనమాట. ఇంకేం వేసిన, కొన్ని నువ్వులు, ఒక పిడికెడు నువ్వులు అట్లా వేయాలన్నమాట. వేసి మంచిగా ఈ పిండినంతా, ఈ మిశ్రమం అంతా కలిసేటట్టు పైకి కిందికి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు సకినాలు పోస్తాం కదా, ఆ సకినాలు రౌండ్గా పోసేటప్పుడు మంచిగా పిండి జారినట్టు రావాలి. ఇగో ఇట్లా ఇప్పుడు ఇట్లా 3 సుట్లు చుట్టుకోవాలన్నమాట. అట్లా ఒక క్లాత్లో మంచిగా సకినాలన్నీ ఇట్లా పోసుకొని ఆ తర్వాత ఒక గంట సేపు అట్లా ఆరబెట్టాలి. ఆ గంట ఆరిన తర్వాత ఏం చేయాలి, స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఈ ఆరిన సకినాలని ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఈ సకినాలన్నీ మంచిగా కాలాలి. మరీ ఎర్రగా కావద్దు. మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తినేయడమే, అంతే. చూసిండ్రా సకినాలు కాలిన తర్వాత ఎట్లా కరకరలాడుతాయో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్